మనుషులు ప్రయాణాలు చేయడంలో ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందారు. అంటే ఒకప్పుడు కాలినడకన మొదలైన మానవ ప్రయాణాలు ఇప్పుడు రాకెట్లతో కొనసాగుతున్నాయి. ఒక రకంగా మనిషి సంచార జీవి అనుకోవచ్చు. అందుకే మనిషి సంచరించడానికి ఎన్నో వాహనాలను కనిపెట్టాడు. కానీ ఆ ప్రయాణం చంద్రుడితోనే ఆగిపోయింది. అయితే మొట్టమొదటి మనిషి సంచారం ఆహారం కోసం, మనుగడ కోసం మొదలైంది. అలాగే తనను తాను రక్షించుకోవడానికి మొదలైంది. ఆ ప్రయాణం సముద్రం ఎంత దూరం ఉంటుందో తెలియకపోయినా సరే ముందుకు అడుగు వేసేలా చేసింది. సరిగ్గా అలాంటి పరిస్థితి మనిషికి ఇప్పుడు వస్తే మళ్ళీ మనిషి భూగ్రహాన్ని వదిలేసి మరొక గ్రహాన్ని చేరుకుంటాడా? అలా వెళ్లాల్సి వస్తే ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడున్న స్పేస్ టెక్నాలజీతో, అంటే ఎగ్జాంపుల్ కి మన పక్కనే ఉన్న నక్షత్రం ఆల్ఫా సెంచురీ మనకు 4.4 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే ఇంచుమించు 40 ట్రిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన ఒక స్పేస్ క్రాఫ్ట్, అంటే నాసా జర్మనీ కలిసి తయారు చేసిన హీలియోస్ ప్రోబ్స్ అనే స్పేస్ క్రాఫ్ట్ గంటకు 2,50,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. అలా చూస్తే నాసా ఆల్ఫా సెంచురీకి చేరుకోవడానికి దాదాపు 18,000 సంవత్సరాలు పడుతుంది. అయితే 18,000 సంవత్సరాల క్రితం భూమి మీద ఐసేజ్ అనేది పీక్ లో ఉంది. అంటే అప్పటికి మ్యామోత్స్ అనే మంచి ఏనుగులు జీవించి ఉన్నాయి. సో అప్పటికి మనిషి ఇంకా నాగరికతను కూడా ఏర్పరచుకోలేదు. కాబట్టి మనుషులు మన పక్కనే ఉన్న స్టార్ ని చేరుకోవాలి అంటే 100 సంవత్సరాలకు ఒక తరం అంతరించిపోతుంది అనుకుంటే అక్కడికి చేరుకోవడానికి, అంటే మానవ జాతి 180 తరాలు మారుతూ వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇది జస్ట్ ఒక అజంప్షన్ మాత్రమే. ఎందుకంటే 18,000 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడి వరకు రావడానికి మనిషి ఎన్నో సివిలైజేషన్స్ ని నిర్మించుకొని నాశనం చేసుకున్నాడు. ఎన్నో యుద్ధాలు, ప్రకృతి విపత్తులను దాటుకొని చివరికి హోమోసేఫియన్స్ అనే జాతి మాత్రమే ఇక్కడి వరకు రాగలిగింది. అలాగే మనిషి ఆల్ఫా సెంచురీకి చేరుకోవాలి అంటే మనిషికి ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. మనిషి ప్రయాణించే స్పేస్ షిప్ లో కూడా ఎన్నో అంతర్యుద్ధాలు జరగొచ్చు. దాన్ని మనం ఇంటర్స్టెల్లర్ అనే మూవీస్ లో చూసాం. అంటే మనిషికి ఎప్పటికైనా మనిషే శత్రు అవుతాడు. అలాగే మనిషికి ఉండే స్వభావానికి అందులోనే యుద్ధాలు జరిగి మనుషులందరూ చనిపోవచ్చు. కాబట్టి మనుషులు 18,000 సంవత్సరాల తర్వాత అయినా అక్కడికి రీచ్ అవుతారు అని చెప్పలేం. ఒకవేళ అలా తరాలు మారుతూ అక్కడికి చేరుకోవాలి అంటే భూమి లాంటి స్పేస్ షిప్ ని తయారు చేసుకోవాలి. అందులో మొదటి తరం ఆస్ట్రోనాట్స్ ఆల్ఫా సెంచురీని చేరుకునే క్రమంలోనే చనిపోతారు అని తెలిసినా కూడా వాళ్ళ వారసుల్లో చివరి తరం అక్కడికి చేరుకుంటుంది అనే ఒకే ఒక్క లక్ష్యంతో వాళ్ళు బయలుదేరాల్సి ఉంటుంది. అయితే మనిషి భూమిని దాటి సుదూర నక్షత్రాలకు వలస వెళ్ళాలి అనుకుంటే దానికి మన దగ్గర లైట్ స్పీడ్ కన్నా ఫాస్ట్ గా వెళ్లే టెక్నాలజీ ఉంటేనే మనం వెళ్ళగలం. కానీ మనిషి భూమి మీద ఎక్కువ కాలం బ్రతకలేడు అని తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా మన దగ్గర ఉన్న నార్మల్ టెక్నాలజీతోనే మన ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనిషి భూమి మీద బ్రతకలేని సిచ్యువేషన్స్ అంటూ వస్తే భూమి మీద ఉన్న వనరులన్నీ పూర్తిగా అయిపోయి గ్లోబల్ వార్మింగ్ తో, రేడియేషన్ తో, యుద్ధాలతో ప్రపంచాన్ని నాశనం చేశాక మనిషి తన తప్పును తెలుసుకుంటాడు. కానీ అప్పటికే జరగాల్సింది జరుగుతుంది. అప్పటికి భూమి నుండి దూరంగా మనుషులకు ఆవాసయోగ్యమైన మరొక గ్రహాన్ని వెతుక్కోవాలి. అలాంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది మన పక్కనే ఉన్న ప్రాక్సిమా సెంచురీ గ్రహం. అక్కడ మాత్రమే మనిషి ఎలాంటి ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఉపయోగించి బ్రతకాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా బ్రతకొచ్చు. దానికోసం మనిషి అంతరిక్ష ప్రయాణం మొదలు పెట్టాలి. కానీ అక్కడికి చేరుకోవడం అనేది అసాధ్యం. కానీ మనిషికి అక్కడికి వెళ్లడం తప్ప వేరే మార్గం కూడా లేదు. ఇప్పుడు మనిషి చేయాల్సింది కేవలం మానవ జాతి బీజాన్ని ఎంత కష్టమైనా సరే మరొక భూమి లాంటి గ్రహం మీదకి చేర్చడం. కాబట్టి వారి ప్రయాణం తప్పనిసరి. అయితే ఈ ప్రయాణంలో ఆల్ఫా సెంచురీ బి కన్నా ముందే మనకు భూమి లాంటి గ్రహం దొరికితే దాని మీద మనిషి సెటిల్ అవ్వచ్చు. కానీ ఒక్కసారి మన సోలార్ సిస్టమ్ ని దాటితే మధ్యలో మనకు ఎలాంటి గ్రహాలు కనపడవు. ఎందుకంటే మధ్యలో ఇంకొక నక్షత్రం కూడా లేదు. కానీ అంతరిక్షంలో ఒంటరిగా కనపడకుండా తిరిగే బ్రౌన్ డ్వార్ఫ్ గ్రహాలు కూడా ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్తే తప్ప వాటిని మనం గుర్తించలేం. అయితే అలాంటి గ్రహం మీద ల్యాండ్ అయ్యే ప్రయత్నం కూడా చేయలేం. ఎందుకంటే అవి ఒక నక్షత్రం లాంటి ఆబ్జెక్ట్స్ కాబట్టి వాటి మీద ల్యాండ్ అవ్వడం అంటే సూర్యుడి మీద ల్యాండ్ అవ్వడం లాంటిది అనుకోవచ్చు. ఒకవేళ అవి ల్యాండ్ అవ్వడానికి అనుకూలంగా ఉన్నా కూడా మనిషికి పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాగే మనిషి అంతరిక్షంలో ఇప్పుడు ఒక అరుదైన జీవం కాబట్టి మనిషిని మనిషి కాపాడుకోవాలి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేసుకోవడానికి కూడా వాళ్ళకి అధికారం ఉండదు. ఎందుకంటే ఇది జీవజాలాన్ని బ్రతికించుకోవడానికి చేస్తున్న ప్రయాణం కాబట్టి. అయితే మనిషి అంతరిక్షంలో చేసే ప్రయాణం చాలా విలువైనది, ఎంతో సుదీర్ఘమైనది. కాబట్టి మార్గం మధ్యలో వీలైనంతగా వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి గ్రహాలు మన సోలార్ సిస్టమ్ లోనే ఉన్నాయి. ఒక్కసారి సోలార్ సిస్టమ్ ని దాటితే మధ్యలో మరొక గ్రహం కనపడదు. కానీ
సోలార్ సిస్టమ్ లో కూడా 2 గ్రహాలు మాత్రమే మనిషి ల్యాండ్ అవ్వడానికి అనుకూలంగా ఉంటాయి. అవే మార్స్ గ్రహం, మరొకటి శని గ్రహం యొక్క ఉపగ్రహమైన టైటాన్ మీద మాత్రమే మనిషి ల్యాండ్ అవ్వగలడు. కానీ దానికి కూడా స్పేస్ సూట్స్ ని ధరించాల్సి ఉంటుంది. మిగతా గ్రహాలైన జూపిటర్ కానీ శని గ్రహం కానీ గ్యాస్ ప్లానెట్లు, అందులో గ్యాస్ తప్ప సాలిడ్ సర్ఫేస్ అనేది ఉండదు, కాబట్టి ల్యాండ్ అవ్వలేము. సరిగ్గా శని గ్రహం కూడా అలాంటిదే. కానీ మార్స్ మీద ల్యాండ్ అయ్యి మనిషి నడవడానికి అవకాశం ఉంటుంది. అయితే మార్స్ భూమి లోపల కొన్ని చోట్ల నీరు మంచు రూపంలో ఉంది. దాన్ని మనిషి ఉపయోగించుకుని కొన్ని రోజులు మనుగడ సాగించవచ్చు. కానీ ఎక్కువ కాలం మార్స్ మీద ఉండాలి అంటే దానికి భూమి మీద ఉండే వనరులను తీసుకెళ్లి నాగరికతను ఏర్పరచుకోవాలి. కానీ భూమి నాశనం అయ్యాక ఈ ప్రయాణం మొదలవుతుంది కాబట్టి మార్స్ మీద ఎక్కువ కాలం మనిషి మనుగడ సాగించలేడు. అయితే ఇక అక్కడి నుండి 744 మిలియన్ మైళ్లు ప్రయాణం చేశాక మనం ల్యాండ్ అవ్వగలిగే మరొక ఉపగ్రహం శని గ్రహం చుట్టూ తిరిగే టైటాన్. ఈ టైటాన్ మీద మీథేన్ అండ్ ఈథేన్ అనేది సముద్రాలుగా ప్రవహిస్తుంది. అండ్ దాని మీద అక్కడి పరిస్థితులకు తగ్గట్టు జీవం ఉండే అవకాశం ఉంది. అయితే మనం అక్కడ ల్యాండ్ అవ్వడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే అక్కడ ఉన్న మీథేన్. ఈ మీథేన్ అనేది రాకెట్ కి ఇంధనంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి భూమి నుండి మార్స్ కి టైటాన్ కి వెళ్లడానికి ఎంతో కొంత ఇంధనం ఖర్చు అయి ఉంటుంది. కాబట్టి మీథేన్ ని సాధ్యమైనంతగా ఇంధనంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందులో మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువే ఇంధనం ఉన్నప్పటికీ దాన్ని చాలా తక్కువ మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. కానీ ఇంధనాన్ని నింపుకునే అవకాశం అంతరిక్షంలో ఎక్కడ వచ్చినా సరే దాన్ని మనిషి వదులుకోలేడు. ఎందుకంటే చేసేది సుదీర్ఘమైన ప్రయాణం. కాబట్టి టైటాన్ నుండి 1100 బిలియన్ల మైళ్ల దూరం ప్రయాణిస్తే ఇక నెప్ట్యూన్ వస్తుంది. కానీ ఈ గ్రహం మీద రాళ్లను కూడా కరిగించే టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి దాని దగ్గర నుండి చూస్తూ దాన్ని దాటి వెళ్లాల్సిందే. దీన్ని దాటిన తర్వాత ఐసీ బాడీస్ తో ఉండే కూపర్ బెల్ట్ వస్తుంది. ఇందులో గ్రహశకలాలు మంచుతో గడ్డకట్టి ఉంటాయి. అండ్ సరిగ్గా ఇక్కడే మరుగుజ్జు గ్రహమైన ప్లూటో ఉంటుంది. అయితే ప్లూటో చుట్టూ ఉండే టెంపరేచర్ మైనస్లలో ఉన్నప్పటికీ ప్లూటో మీద కొద్దిగా టెంపరేచర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. కానీ మనిషి ల్యాండ్ అవ్వగలిగేలా మాత్రం ఉండవు. అయితే ప్లూటో అనేది సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అక్కడ టెంపరేచర్స్ అనేవి పెరిగి సముద్రాలు కూడా ఏర్పడతాయి. కానీ అది సూర్యుడికి దూరం వెళ్లే కొలది మళ్లీ సముద్రాలు గడ్డకట్టుకొని పోతాయి. అయితే ప్లూటోకి కూడా 5 ఉపగ్రహాలు ఉన్నాయి. కానీ అవేవి జీవానికి అనుకూలంగా లేవు. కనీసం స్పేస్ షిప్ ల్యాండ్ అవ్వడానికి కూడా యోగ్యంగా ఉండవు. కాబట్టి మనిషి తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. కానీ మన దగ్గర ఉన్న టెక్నాలజీతో మనిషి కేవలం అక్కడి వరకు మాత్రమే చేరుకోగలడు. అయితే దానికన్నా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నా కూడా అలాంటి అడుగు వేయడానికి మనిషి దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండాలి. అయితే ఒకవేళ ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తే అప్పుడు మనం ఈ విశ్వాన్ని చుట్టి రాగలమా? నిజానికి అది ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేసినా కూడా మన గెలాక్సీని దాటి వెళ్లడానికి దాదాపు 1,00,000 సంవత్సరాలు పడుతుంది. 1,00,000 సంవత్సరాల క్రితం మానవ జాతి పుట్టిందో లేదో కూడా మనకు తెలియదు. సో ఎలా చూసినా మనిషి ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ చేయాలి అంటే సొంతంగా భూమి లాంటి అన్ని వసతులు ఉన్న ఒక స్పేస్ షిప్ ని తయారు చేసుకోవాల్సిందే. అండ్ ఒకవేళ లైట్ స్పీడ్ తో వెళ్లే టెక్నాలజీని మనం డెవలప్ చేసినా కూడా అంతరిక్షంలో మన సూర్యుడికి ఆల్ఫా సెంచురీ నక్షత్రానికి మధ్య ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఎగ్జాంపుల్ కి ముందు మన సోలార్ సిస్టమ్ ని దాటాలి అంటే దానికి జూపిటర్ కి మార్స్ కి మధ్యలో ఉండే ఆస్ట్రాయిడ్ బెల్ట్ ని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన సోలార్ సిస్టమ్ అంచులో ఉండే కూపర్ బెల్ట్ ని కూడా దాటాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన సోలార్ సిస్టమ్ ని నిత్యం రక్షిస్తున్న ఒక బుడగ లాంటి రక్షణ కవచాన్ని దాటాలి. దీన్నే హీలియోస్ఫియర్ అంటారు. ఇది ముఖ్యంగా గెలాక్టిక్ కాస్మిక్ రేస్ ని అడ్డుకుంటుంది. అంటే విశ్వంలో ఎక్కడ సూపర్నోవా జరిగినా సరే అందులో నుండి రేడియేషన్ అనేది విడుదలవుతుంది. ఆ రేడియేషన్ అనేది ఎంత ప్రమాదకరం అంటే ఒకవేళ సూపర్నోవా అనేది మన భూమికి 25 లైట్ ఇయర్స్ దూరంలో జరిగి ఉంటే ఇప్పటికీ అది మన భూమి మీద ఉన్న లైఫ్ ని అంతం చేసి ఉండేది. అంటే సూపర్నోవా రేడియేషన్ అనేది మన సోలార్ సిస్టమ్ చుట్టూ ఉన్న రక్షణ కవచాన్ని కూడా ఛేదించుకుని రాగలవు. కానీ అదృష్టవశాత్తు మనకు 25 లైట్ ఇయర్స్ పరిధిలో ఒక్క సూపర్నోవా కూడా జరిగే అవకాశాలు లేవు. అంతకన్నా దూరంలో జరిగిన సూపర్నోవా రేడియేషన్ ని మాత్రం ఇది అడ్డుకుంటుంది. ఒకవేళ మనం దీన్ని దాటగలిగితే అక్కడి నుండి ఇంటర్స్టెల్లార్ స్పేస్
రేస్ అనేది మొదలవుతుంది. అంటే డీప్ స్పేస్. ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన వైజర్ 1 అనే స్పేస్ క్రాఫ్ట్ మాత్రమే డీప్ స్పేస్ లోకి అడుగు పెట్టగలిగింది. ఒకవేళ అక్కడికి మనం వెళ్ళగలిగితే ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి అడుగు పెట్టిన మొట్టమొదటి జీవులుగా మనం యూనివర్స్ హిస్టరీలో మిగిలిపోతాం. అయితే అక్కడి వరకు చేరుకోవడం ఒకెత్తైతే మళ్ళీ స్పేస్ షిప్ లో ప్రయాణించడం అనేది మనిషికి ఇంకొక ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనిషి భూమి మీదున్న గ్రావిటీకి అనుగుణంగా సృష్టించబడిన జీవి కాబట్టి మనిషి అంతరిక్షంలో జీవించడం కష్టం. కానీ మనిషి తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పిగ్గీ విట్సన్ అనే ఆస్ట్రోనాట్ స్పేస్ లో ఇప్పటి వరకు 665 రోజుల 22 గంటల 22 నిమిషాలు గడిపి రికార్డు సృష్టించింది. కాబట్టి మనిషికి అంతరిక్షంలో ఉండడం పెద్దగా ప్రాబ్లం కాదు అని మనం అనుకోవచ్చు. కానీ ఒక మనిషి తన జీవితాన్ని మొత్తం అంతరిక్షంలో జీరో గ్రావిటీలో గడపాల్సి వస్తుంది. అండ్ ఇప్పటి వరకు మనం ఆర్టిఫిషియల్ గ్రావిటీని కనుక్కోలేకపోయాం. కానీ కొన్ని జనరేషన్స్ పాటు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగించాలి అంటే మనుషులు ఆర్టిఫిషియల్ గ్రావిటీని సృష్టించి తీరాలి. దానికి కారణం ఏంటంటే అంతరిక్షంలో ఇప్పటి వరకు మనం చేసిన పరిశోధనల ప్రకారం కొన్ని యానిమల్ స్పీసీస్ మాత్రమే పిల్లల్ని కనడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 60కి పైగా మహిళా ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ ఒక్కరు కూడా ప్రెగ్నెన్సీతో వెళ్లలేదు. కాబట్టి అంతరిక్షంలో పిల్లలు పుడితే గ్రావిటీ ప్రభావం అనేది వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా స్పేస్ లో పుట్టిన బేబీ ఖచ్చితంగా పెద్దగా ఉండే తలతో పుడుతుంది. ఎందుకంటే బేబీ హెడ్ అనేది తల్లి గర్భంలో ఉండే సైజ్ కి అనుగుణంగా పెరుగుతుంది. కానీ జీరో గ్రావిటీలో తల్లి గర్భం మీద ఒత్తిడి లేకపోవడం వల్ల బేబీ తల పెద్దగా మారుతుంది. అంతేకాదు మనిషికి ఉండే స్కిన్ కలర్ లో కూడా మార్పు వస్తుంది. సాధారణంగా భూమి మీద ఉండే రేడియేషన్ ని తట్టుకోవడానికి స్కిన్ అనేది మెలనిన్ అనే కెమికల్ ని ఫామ్ చేసుకుంటుంది. ఈ మెలనిన్ అనేది నలుపుకి కారణం అవుతుంది. అయితే అంతరిక్షంలో ఎక్కువగా రేడియేషన్ ఉంటుంది కాబట్టి అంతరిక్షంలో పుట్టే మనుషులు ఖచ్చితంగా నలుపు రంగుతోనే పుట్టడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా ఎన్నో మార్పులతో మనిషి రూపాంతరం చెందుతాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అంతరిక్షంలో మనిషి ఒక కొత్త జాతిగా మారుతాడు. అండ్ ఫైనల్ గా ఆల్ఫా సెంచురీకి చేరుకోగలిగితే అక్కడికి వెళ్లేలోపు మనిషి మనిషిలా ఉంటాడు అని చెప్పలేం.